హే గైస్, వెల్కమ్ టు ఫైజీస్ కుకింగ్. చేపల పులుసు అంటే నెల్లూరు చేపల పులుసే, అంత టేస్టీగా మన వల్ల కాదు అంటూ చాలా మంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. అలాంటి వారి నమ్మకాన్ని బ్రేక్ చేసి అంతకు మించిన గుబాళింపు రుచితో మా ఇంట్లో తరతరాలుగా మా బామ్మ చేసే చేపల పులుసు తిన్నారంటే మీరు ఖచ్చితంగా అంటారు, వావ్, అంతకు మించి ఇది ద బెస్ట్, పర్ఫెక్ట్ అని. పక్కా కొలతలతో చెప్తాను. దీన్ని బట్టి మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే వారం రోజులు అయినా దాచుకొని మరి లొట్టలేసుకుంటూ తింటారు. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. చేపలు వండే గిన్నె ఇలా మందంగా వెడల్పుగానే ఉండాలండి. చిన్న సట్టెల్లో అస్సలు కుదరదు. ఇందులో 50 గ్రాముల నూనె వేసి ఇలా గిన్నె అంతా ఆయిల్ ని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందులో చక్కగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని అన్నిటినీ ఇలా ఒకదాని పక్కన ఒకటి చక్కగా సర్దుకోండి. చేప తలకాయ మాత్రం ఇలా గిన్నె మధ్యలోనే పెట్టండి. సెగ బాగా తగిలి చక్కగా ఉడకాలి కాబట్టి. ఈ చేప ముక్కలు మొత్తం 1 కేజీ 350 గ్రాములు ఉన్నాయి. దీనికి తగినట్లుగానే పక్కా కొలతలతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా అన్ని ముక్కలు సర్ది పెట్టుకున్నాక 50 గ్రాముల కరిగించిన నెయ్యి, 20 గ్రాముల ఆముదము అన్ని ముక్కల మీద పడేలా ఇలా చక్కగా వేయండి. ఆముదం వేయడం వల్ల చేపలో ఉండే అలర్జీ గుణం అరికట్టి మన స్కిన్ కి ర్యాష్ రాకుండా కడుపుకి సుఖంగా ఉంటుంది. అలాగే 42 గ్రాముల కల్లుప్పు లేదా రాతి ఉప్పు అంటారు. ఇది 1 స్పూన్ పసుపు, 42 గ్రాముల కారం, 1 స్పూన్ మిరియాల పొడిని వేయండి. దీన్ని వేయడం వల్ల నీచు వాసన అస్సలు ఉండదు. ఇప్పుడు 350 గ్రాముల ఉల్లిపాయలు ముక్కలుగా కోసి సగం ముక్కల్ని చక్కగా ఇలా పేస్ట్గా చేయండి. మరో సగం ముక్కలుగాను 50 గ్రాముల పచ్చిమిర్చి చీలికలు వేయండి. పచ్చిమిర్చి మరీ కారం ఎక్కువ ఉంది అనుకుంటే చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 కిలో టమాటాలను ఇలా మెత్తని పేస్ట్లా చేసి వేయండి. 20 గ్రాముల అల్లం, 20 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు రెండు కలిపి ఇలా మెత్తని పేస్ట్లా నూరి దీనిని కూడా వేసి 100 గ్రాముల చింతపండుని నానబెట్టి శుభ్రంగా మొత్తం రసం తీసి అంతా పోయండి. ఖచ్చితంగా ముక్కలు అన్నీ మునగాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టి రెడీ చేసుకున్న పులుసు గిన్నెను పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఇప్పటి వరకు సగం పనితనం అయితే మిగిలిన సగం పనితనం ఇకపై ఉంటుంది. 1/2 స్పూన్ వేయించిన మెంతులు, 1 స్పూన్ పచ్చి ఆవాలు రోట్లో వేసి బాగా మెత్తగా పొడి చేసి ఉంచండి. ఇలాగా 25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా ఇలా కొత్త ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం నూరుకున్న ఆవాలు, మెంతుల పొడిని ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలా చల్లండి. గరిట పెట్టి అస్సలు కలపనే కూడదు. చేపల కూర ఉడికేంత వరకు గరిట నిషిద్ధం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు, ఆ తర్వాత లో ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు ఉడికించి ఉంటే కాస్త కొత్తిమీర చల్లి, లేకపోయినా పర్లేదండి, గుమ్మగుమ్మలాడిపోతూ వేడి వేడిగా అప్పటికప్పుడు తిన్నా, లేదంటే 2వ రోజు 3వ రోజు అని దాచుకొని తిన్నా రోజులు పెరిగే కొద్దీ రుచి పెరుగుతుందే తప్ప తగ్గేదేలే. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రుచుల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజీస్ కుకింగ్.